ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ నెలలో జరిగేటటువంటి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారికి ఈ నెలలో మొదటి వారం అంతా కూడా ప్రతిబంధకాలతో కూడినటువంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరేదైనా సరే ఒక వృత్తిపరంగా, వ్యాపారపరంగా, వ్యవసాయ పరంగా ఏ కార్యార్థి ఏది చెయ్యాలన్నా ప్రతి పనిలోనూ కూడా అనేక రకాల చిక్కులు, చికాకులు, ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు వాయిదా పడిపోవడం, ఎంత డబ్బు వచ్చినా సరే, ఎంత ధనం వచ్చినా సరే చిల్లుగవ్వ కూడా లేనటువంటి పరిస్థితులు కూడా మేషరాశి వారికి మొదటి వారంలో ఎక్కువగా కనిపిస్తున్నది. శరీర ఆరోగ్యం పట్ల కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు మీరు హామీలు ఇవ్వడం కానీ, మీరు ఇతరులకు సంబంధించినటువంటి సమస్యల్లో తలదూర్చడం కానీ చేయడం వల్ల కొన్ని అనుకోని చిక్కులు, చికాకులు కూడా కలిగే సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి ఈ వారం శ్రమతో కూడినటువంటి ఫలితాలు మాత్రమే కలిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కానీ, రాజ్యాంగ వ్యవహారాదుల్లో ఉన్నటువంటి వారికి, అలాగే కోర్టు వ్యవహారపు చిక్కులు, చికాకులు, తగాదాలు మొదలైనటువంటి వారికి కూడా ఈ వారం ప్రతిదీ కూడా మీకు వ్యతిరేక ఫలితాలను కలిగించే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిడికి లోనవడం, ఇతరుల ద్వారా లేనిపోని చిక్కులు, చికాకులు కలిగే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక రెండవ వారానికి వచ్చేసరికి ఈ మేషరాశి వారికి ఏ పని చేయాలన్నా నెమ్మదిగా పనుల్లోకి మంచి మార్పు కలుగుతుంది. అన్నదమ్ముల యొక్క, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. మీ కుటుంబంలో వివాహాది గృహ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ మీరు నిర్వహించినట్లయితే మంచి ఫలితాలను పొందడమే కాకుండా గృహమందు మంగళకరమైనటువంటి కార్యాచరణ కలిగించే అవకాశం సంపూర్ణంగా కనిపిస్తున్నది. అలాగే విలువైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు, పెద్దల యొక్క సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆనందంగా ముందుకు సాగేటటువంటి పరిస్థితులు మేషరాశి వారికి రెండవ వారంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడో వారంలో మేషరాశి వారికి మీరు ఏదైనా సరే వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టాలన్నా, జాయింట్ వ్యాపారస్తులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఇంకా వృద్ధిలోకి రావాలన్నా, అలాగే గృహ నిర్మాణం చేయాలన్నా, గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు, భూమి కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్ చేయడం, స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడం, ఇలాగ ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈ మూడో వారం మేషరాశి వారికి మంచి శుభ ఫలితాలను కలిగించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల మధ్యన సఖ్యతాభావం ఏర్పడుతుంది. మీ కుటుంబం మందు ఎంతో కాలంగా ఉన్నటువంటి కొన్ని మొండి సమస్యలకి మంచి పరిష్కార మార్గం కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి ప్రేమ వివాహాలు, ప్రేమ పెళ్లిళ్ళు మొదలైనటువంటి ఆయా కార్యక్రమాలలో ఉన్నటువంటి వారికి ఈ మూడో వారం మేషరాశి వారికి మీ ఆలోచన ప్రకారంగా పెద్దలు చక్కటి అంగీకార భావాన్ని తెలుపుతారు. మీ ఆలోచనలు విజయవంతం కాగలుగుతాయి. కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీకు నచ్చిన రీతిలో కాలం అనేది అనుకూలత కలిగించే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి కూడా దూర ప్రాంతాలకు ప్రయాణాలు కలిసి వస్తాయి. సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ మూడో వారం మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. నాలుగో వారంలోకి వచ్చేసరికి వైద్య రంగంలో, వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి ప్రతిబంధకాలు అధికంగా కనిపిస్తున్నాయి. చేతి పని వారు కూడా చికాకులు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రావలసిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోవడం, కిరాణా, ఫ్యాన్సీ, జ్యువెలరీ మొదలైనటువంటి వ్యాపారస్తులకు కూడా ఈ మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెల చివరి వారంలో అనుకోని చెడు సంఘటనలు కలగడం, లేనిపోని చికాకులు, చింతనలు ఏర్పడడం, పితృవంశం వారితోటి చిన్న వివాదాలు, మాతృవంశం వారితో చిన్న అపవాదులు కూడా కలిగే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఈ నెలంతా కూడా విపరీతమైన ప్రజాఘోష, అనుకున్న పనుల్లో అనుకోని చిక్కులు, చికాకులు కలగడం, మానసికంగా అసంతృప్తిని కలిగించే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ నాలుగో వారంలో ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు కూడా సామాన్యమైనటువంటి పరిస్థితులు మాత్రమే కనిపిస్తుంది. ఇక తీర్థయాత్ర సాఫల్యత, దైవ చింతన, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మాత్రం పొందగలుగుతారు. గడిచిన కాలంలో ఉన్నటువంటి కాస్తపాటి రుణాలను తీర్చడానికి కొన్ని ప్రణాళికలను మీరు తయారు చేసేటటువంటి సందర్భాలు ఉన్నాయి.
ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ మాసములో శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక ఈ మాసం అంతా కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని ప్రతి మంగళవారం కూడా చక్కగా దేవాలయంలో కానీ మీ ఇంటిలో కానీ భక్తి శ్రద్ధలతో చక్కగా పారాయణం చేయండి. అలాగే ఈ 4 వారాల్లోనూ ఏదో ఒక మంగళవారం మేషరాశి వారు మినువులు, ఉలవలు, కందులు 650 గ్రాముల చొప్పున మీ గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో సుబ్రహ్మణ్యుడి యొక్క దేవాలయంలో అర్చక స్వామి వారికి చక్కగా దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యుని ఆరాధన చేయడం వల్ల ఈ మాసం అంతా కూడా చక్కగా మీకు బాగుంటుంది. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి ఈ మాస ఫలితాల గురించి కానీ ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మణులతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం లలితా మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు.